మరి విధి విధానాల రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి కేవలం. మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా, మరి ఎందుకు మరి ఈ అమలు చేయట్లేదు? ఏమన్నా మీరు మోసపూర్వకంగా మరొకసారి మరి గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికులను వంచి మోసం చేయడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నది. అదే కాక జరిగితే అదే కాక మమ్మల్ని మరొకసారి మోసం చేయాలని ఏ ప్రభుత్వం చూసినా ఆ ప్రభుత్వాలు మట్టి కరవక మానరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 2001లో చంద్రబాబు నాయుడు కూడా మనతో పెట్టుకున్నాడు, తర్వాత అభ్యర్థి లేకుండా పోయిండు. 2019లో కేసీఆర్ కూడా మనతో పెట్టుకున్నాడు, అభ్యర్థి లేకుండా పోయిండు. మరి ఇప్పుడు దయచేసి వయసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యువకులు, మీరు మంచి ఆలోచన విధానం కలిగినటువంటి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా కార్మికుల పక్షాన సమయంలో మీకు విన్నవించుకుంటున్నా. మీరు అందరి బాధలు తీరుస్తున్నారు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వేలాది లక్షలాది కోట్లు మరి అభివృద్ధి పేరుట మీరు అందరికీ మంచిగా ప్రకటిస్తున్నారు, సంతోషం. కానీ మేమేం పాపం చేశామండి? మేమేం పాపం చేశాం? గొడ్డు చాకరీ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లేని చాకరీ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. 16 గంటలు వర్క్ చేసి ఇవాళ డ్యూటీల మీదనే స్టీరింగ్ల మీదనే గుండెపోటు వచ్చి చనిపోయేటువంటి పరిస్థితి దుస్థితి మన సోదరులకు వచ్చింది. ఇవాళ అనారోగ్యాల మీద పడి ఈరోజు హాస్పిటళ్లలో మరి పక్షవాతం వచ్చి ఇవాళ గుండె జబ్బులు వచ్చి కళ్ళు కనబడకుండా ఎంతో మంది సిక్కులై ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి దాపరించింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే సరైన రెస్ట్ లేక విపరీతమైన పరిమాణం కూడా వల్ల మా ఆర్టీసీ కార్మికులంతా రోగాల మీద పడి ఉంటారు. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నామయ్యా, మరి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకున్నారు. మరి మాకు 2021 PRC ఎందుకు ఇవ్వట్లేదు? అతి తక్కువ జీతాలు పొందుతున్నటువంటి మేము మరి మాకెందుకు మరి ఈ రాష్ట్ర ఖజానాలో బడ్జెట్లో కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత లేకుండా రోజుకొక్కరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. మాకు రెగ్యులేషన్స్ మార్చి వెంటనే పాత రెగ్యులేషన్స్ మార్చి ఇలా కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక పక్క అభివృద్ధి పేరిట ఆర్టీసీని విస్తరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ దొంగచాటగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి వాటిని ఆర్టీసీ బస్సుల యొక్క మభ్యపెట్టి ప్రజలను ఆర్టీసీ వర్కర్లను తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రభుత్వం యజమానం చేస్తుంది. ఇది మనము అంగీకరిస్తామా? ఇలా ఒక్కొక్క డిపోలో ఈ బస్సులను తీసుకొచ్చి పెట్టడం వల్ల ఆ బస్సులు మనకి ఆ బస్సుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా పెట్టుబడి లేదు. ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆ బస్సుల మీద ₹1 పెట్టుబడి లేదు. ఆ ఉద్యోగాలు మనం ఇచ్చినాయి కాదు, అలా దాంట్లో పనిచేస్తున్న మనలు కాదు. కానీ ఆ జాగలు మనకి, ఆ డిపోలు మనకి, ఆ కరెంటు మనది, ఆ ఉత్పత్తి మనది, ఆ స్థలాలు మనకి. మన స్థలాలను ఆక్రమించి మన స్థలాలను కట్ట చేసి మన డిపోలలో మనం లేకుండా గెలిచేసి బయట డిపోలు పంపే అధికారం హక్కు వీళ్ళకి ఎక్కడని చెప్పేసి మనం ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ తెలుసు కదా, ఏ బిడ్డ ఇది మా అడ్డ మీదకి వస్తే ఒక్కొక్కరిని తరిమి కొడతారు మా కార్మిక వర్గం అంతా కబడ్డాలని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా ఈరోజు మన న్యాయం మేము పంతాలకు పట్టింపులకు పోవట్లే, మీకు గుడిలిచ్చాం 14 నెలలు 15 నెలలు. ఇక మాలో సహనం ఓపిక నశించింది. రోజుకు కార్మికులు యూనియన్లు ఇవ్వని సాకుతోనే రోజుకొకరిని పిట్టలను కాల్చినట్టుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తా ఉన్నారు. చిన్న తప్పులకు ఒక యాక్సిడెంట్ అయితే వరంగల్ 2 డిపో డ్రైవర్ పేరు నర్సయ్య, దయచేసి బాగా ఎక్స్పోర్ట్ చేయాలి. అన్యాయంగా డ్యామేజ్ జరిగినందుకు పోలీస్ కేసు లేదు, ఎవరు రావాలే కాల్ చేయగలే, అతని నిర్దాక్షిణంగా వరంగల్ 2 డిపోలో సస్పెండ్ చేయడం జరిగింది. ఇది న్యాయమా? అంటే ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు రావడం వలన ఎక్సెస్ గా ఉండడం వలన వీళ్ళను తుమ్మితే దగ్గితే నౌకర్లు తీసేయడం ఒక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు ఒక అమాయకుడి పని తీసుకోవడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. రేపు అన్ని డిపోలలో ఇదే జరగబోతుంది కాబట్టి దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం కార్మిక వర్గం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇదే చాలా మందికి మన వాళ్ళు చేసి
మన నాయకులు మాట్లాడే ఉన్నారు.